హలో అండి, నా పేరు డాక్టర్ జగన్మోహన్ వరకల్ల. ఐఎమ్ కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్ అట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్, హైదరాబాద్. నాకు ఇంకో కామన్ క్వశ్చన్ తల్లిదండ్రులు అలా పుట్టిన బేబీస్ గురించి అడిగేది అంటే, డాక్టర్ గారు మా బేబీ రోజు చాలా లూజ్ మోషన్స్ వెళ్తుందండి, చాలా మోషన్స్ వెళ్తుందండి, ఒక్కోసారి 5 సార్లు, రోజుకి 6 సార్లు, 8 సార్లు కూడా వెళ్తుందండి. దీనివల్ల బేబీ వెయిట్ పెరగట్లేదేమని మాకు డౌట్ వస్తుందని అడుగుతుంటారు. సో పుట్టిన పిల్లలు, ముఖ్యంగా తల్లిపాలు తాగే పిల్లలు రోజుకి 5-6 సార్లు మోషన్ వెళ్ళినా దట్ ఈస్ నార్మలే. అలానే 5-6 రోజులకి ఒకసారి మోషన్ వెళ్ళినా అది నార్మలే. అడిల్ అన్లెస్ పొట్ట ఉబ్బడం లేదు, వామిటింగ్స్ అవ్వట్లేదు, కంప్లీట్ వాటర్ మోషన్స్ అవ్వట్లేదు, బేబీకి ఇంకేమి ఫీవర్ కానీ ఏదైనా ఇబ్బంది లేదు అన్నప్పుడు మోషన్స్ అనేది వేరీగా ఉంటుంది. అంటే పిల్లలకి పాలు తాగానే రిఫ్లెక్స్ వస్తుంది, అంటే ఎంట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు. అంటే పాలు తాగానే కింద పేగులు అనేవి స్టిమ్యులేట్ అయిపోయి మోషన్ వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్నిసార్లు పాలు తాగితే అన్నిసార్లు మోషన్ వెళ్తూ ఉంటారు. దట్ ఈస్ నార్మల్, దాని గురించి వరి అవసరం లేదు. మోషన్ ఫస్ట్లో మనకు తెలిసినట్టు కలర్ మట్టిలాగా ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ మెకోనియం. కడుపులో ఉన్నప్పుడు తయారయ్యే మోషన్ని మెకోనియం అంటారు. ఫస్ట్ 4-5 రోజులు మెకోనియమే పాస్ చేస్తారు. మెకోనియం తర్వాత స్లోగా బేబీ ట్రాన్సిషనల్ స్టూల్స్ అంటారు, కొంచెం లూజ్గా వెళ్ళడం ఉంటుంది. దాని తర్వాత ట్రాన్సిషన్ అయ్యాక ఎల్లోగా పచ్చగా నార్మల్ వెళ్ళే మోషన్ లాగా వెళ్తుంటారు. సో కొంచెం సెమీ సాలిడ్ కానీ కన్సిస్టెన్సీ పేస్ట్ లాగా ఉన్నా నథింగ్ టు వరీ. అంటిల్ అన్లెస్ కంప్లీట్ వాటరీ లేదు, జిగటలాగా లేదు అన్నప్పుడు వరి, స్మెల్ రావట్లేదు, బ్లడ్ లేదు అన్నప్పుడు వరి అవనవసరం లేదు. సో ఇనిషియల్లీ మట్టిలాగా వెళ్ళి మెకోనియం వెళ్ళి తర్వాత ట్రాన్సిషన్ కొంచెం లూజ్గా, సో కొంచెం ఒక్కోసారి బ్లాక్, కొంచెం ఒక్కోసారి ఎల్లోగా వెళ్ళి దాని తర్వాత కంప్లీట్ ఎల్లోగా మారిపోతుంటుంది. సో సంవత్సరం 6 months దాకా పేగుల మోషన్స్ అనేది కొంచెం వెరీడ్ ఉంటుంది. సో దానికి నథింగ్ టు వరీ. డైపర్ ర్యాష్ రాకుండా బేబీస్కి ఎలా కాపాడాలి డాక్టర్ గారు అని అడుగుతుంటారు. సో మోషన్ వెళ్ళినప్పుడల్లా డైపర్ రెగ్యులర్ క్లీన్ చేయాలి. క్లీన్ చేశాక కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కింద తూడ్చడం చేసేసి అది ఎండిపోయాక మొత్తం డ్రై అయ్యాకనే మళ్ళీ కొత్త డైపర్ వేయాలి. డైపర్ ర్యాష్ అంటే డైపర్ వేయడం వల్ల వచ్చే ర్యాష్ కాదు, అది డైపర్ ఏరియాలో వస్తుంది కాబట్టి దాన్ని డైపర్ ర్యాష్ అంటారు. సో ఆ డైపర్ అనేది వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ర్యాష్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు.